Hi friends, welcome to my YouTube channel Movies Funda. This time it is all about movie updates. సో ఈసారి నేను మూవీ అప్డేట్స్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. కొత్త మూవీస్ ఏవైతే రాబోతున్నాయో అందులో ఫస్ట్లీ నేను చెప్పబోయేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ అండ్ వాటికి ఉన్న క్రేజ్ అండ్ వాటి గురించి ఫ్యాన్స్ ఎంతైతే వెయిట్ చేస్తున్నారో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్లీ ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళి ఈ పాలిటిక్స్ బిజీలో ఉండి ఆయన మూవీస్ ఎక్కువ రావట్లేదు అని అనుకోవచ్చు మనము. బట్ దెర్ ఈస్ ఎ లైనప్ విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ ఈవెన్ గుడ్ దెన్ అదర్ స్టార్ హీరోస్ అని అనుకోవచ్చు. లైనప్ బాగానే ఉంది. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోబోయేది హరిహర వీరమల్లు గురించి మాట్లాడాలి అంటే ఇది డైరెక్టెడ్ బై క్రిష్ జగలముడి. సో ఆయన మూవీస్ బ్యాక్ చూసుకుంటే అవి అంత క్రేజీ మూవీస్ ఏం కాదు, కాకపోతే ఈ కాంబినేషన్ అనేది క్రేజీగా ఉంది. డైరెక్టర్ క్రిష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక క్రేజీ ప్రాజెక్ట్. సో ఇది మన హిస్టరీ మీద బేస్ అయిన సినిమా కాబట్టి ఇంకా దాంట్లో మొన్న వచ్చిన టీజర్ కానీ కొన్ని పిక్చర్స్ కానీ కొన్ని అట్రాక్టివ్గానే ఉన్నాయి. సో మీ అటెన్షన్ సీక్ చేసేలాగే ఉన్నాయి. సో ఇదొకటి. అండ్ దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టెడ్ బై హరీష్ శంకర్ గారు డైరెక్షన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సో ఆ కాంబినేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఫ్యాన్స్కి తెలుసు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి ఆ కాంబినేషన్ మీద. ఆల్రెడీ వచ్చిన టీజర్ ఒకటి వదిలారు, అది బాగానే ఉంది. సో థర్డ్ వచ్చేసి ఈ లైనప్లో అన్నిటికంటే తోప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ ఓజీ. దే కాల్ హిమ్ ఓజీ. ఇది ఇది డైరెక్టెడ్ బై సుజీత్. సో సుజీత్ సాహో తర్వాత ఏ మూవీ చేయలేదు. సో డైరెక్ట్ ఈ మూవీయే వస్తుంది. సో ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఓజీ స్టార్ కాస్ట్ కానీ ఓజీ మూవీ టోటలీ మూవీయే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వచ్చిన టీజర్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్ ఉంది. సో ఈ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ, ఈ 3 మూవీస్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్. సో ఇంకా ఏమైనా ఉంటే నేను తర్వాత చెప్తాను. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్.